రాజేష్ గారు మీరు చెప్పండి. ఈరోజు ఏపీలోనే కాదు, ఏపీలో ఇది హాట్ టాపిక్. దేశ చరిత్రలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ ఇది. దీని గురించి మనం చూస్తున్నాం. ఈడీ ఇప్పటికే రకరకాలుగా 33 మందిని విచారణ చేసింది. అలాగే 1 by 1 ఈరోజు మొదటగా 2 అరెస్ట్ చేసింది. అంటే ఈ అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంటే విచారణ ఎదుర్కొని ఆయన చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తున్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతోంది. మీరేమంటారు? ప్యానెల్లో ఈరోజు పాల్గొన్న విజయ్ గారికి, అలాగే అనూష గారికి, వైకే టీవీ వీక్షకులకు అందరికీ శుభ సాయంత్రం అండి. మనము చూస్తూనే ఉన్నాం మేడం, 2019 నుంచి 24 వరకు లిక్కర్లో వీళ్ళ చేసిన దందా అయితేనేమి, అవినీతి అయితేనేమి, అక్రమ రవాణా అయితేనేమి, ఏది చేసినా వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ మనుషుల చేత బేవరేజెస్ చైర్మన్ అడ్డం పెట్టుకొని, కార్పొరేషన్ ఎండీని ఎవరు వాసుదేవ్ రెడ్డిని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఆడింది పాట పాడింది పాట పేద ప్రజలను నాసిరకమైన మద్యాన్ని తయారు చేసి ఎంతగానో ఈ వాళ్ళ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుకుంది వైసీపీ ప్రభుత్వం. మనందరికీ తెలిసిన సత్యమే. పాపం ఎప్పుడైనా పండుతుందని మా అందరికీ తెలుసు. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళ పని పడతామని చెప్పాము. ఎందుకంటే వేలాది కోట్లు హవాలా మనీ లాండరింగ్ ద్వారా బయటికి తరలిపోవడం వాస్తవం. దీంట్లో రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డాడు, అక్రమాలకు పాల్పడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుకున్న వ్యక్తి ఆయన. ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఖచ్చితంగా వీళ్ళందరి మీద దాడులు చేసింది. ఆల్రెడీ 2 ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో ఇంకా వాళ్ళ మీద దాడులు చేయాల్సిందే. దీంట్లో తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి సిట్ ఒక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసింది. ఆ సంస్థ ఆధారంగా ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు రంగంలోకి దిగింది. కాబట్టి వీళ్ళు తప్పించుకునే పరిస్థితి ఉండదు. తప్పు చేసిన వాళ్ళు తప్పు చేస్తే ఎంతటి వాళ్ళనైనా ఉపేక్షించేది లేదని ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎందుకంటే ప్రజలు నాసిరకమైన మద్యాన్ని తాగి ఎంతోమంది లివర్ డ్యామేజ్ అయ్యి, లేకపోతే కిడ్నీలు డ్యామేజ్ అయ్యి, లేకపోతే వివిధ రోగాలతో ఈరోజు మంచానికే పరిమితమై వేలాది మంది ప్రాణాలు కోల్పోయి ఇన్ని బాధలు పడుతున్నా వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదండి. ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు, లేకపోతే దర్యాప్తు సంస్థల మీద చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు ఉన్నా వీళ్ళు చేసే అరాచకాలని ఇప్పుడు ఖచ్చితంగా బయటికి తీసాం, ఆధారాలతో సహా బయటికి తీస్తాం, ఇంకా తీయాల్సింది ఉంది. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముద్దాయే. నేను ముమ్మాటికే చెప్తాను. ఎందుకంటే ఈయనకు తెలియంది, ఈయనకు ఏది చెప్పంది జరిగే పరిస్థితే ఉండదు. ప్రతిదీ ఈయనకు తెలుసు. ఆయన కనుసన్నల్లోనే ఈ వ్యవహారం అంతా, ఈ ముఠా ఇప్పుడు ఎవరెవరు అరెస్ట్ అయ్యారో, ఎవరెవరు బెయిల్ మీద ఉన్నారో, ఇంకా ఎవరెవరి మీద ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవ్వద్దు దాడులు చేస్తుందో వీళ్ళందరూ దీంట్లో భాగస్వామ్యము. ఇతర దేశాలకు ఆ డబ్బు తరలించి, లేకపోతే భూములు కొనో, బంగారం కొనో ఈరోజు పేద ప్రజలను వాళ్ళ కష్టార్జితాన్ని, వాళ్ళ శ్రమను ఈరోజు దోపిడీ చేసి వీళ్ళు జల్సా జీవితాన్ని అనుభవిస్తున్నారు. అందుకే ఈరోజు ఒక్కొక్కరుగా వెలుగులేకొస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళని శిక్షించే బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకుంది. తప్పు చేసిన వాళ్ళని ఎంతటి వారినైనా, జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకెవరున్నా దాంట్లో మేము వదిలే ప్రసక్తే ఉండదు. ఆల్రెడీ కొంతమంది జైలులో ఉన్నారు, కొంతమంది బెయిల్ మీద ఉన్నారు. ఇంకా వాళ్ళ ఆస్తులు కొన్ని సీజ్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈరోజు రంగంలోకి దిగింది. కాబట్టి వీళ్ళ ఆటలు సాగవు. ఎంతసేపు ఉన్నా వీళ్ళు ఇతర ఎట్లా దోచుకుందాము, ఎన్ని డబ్బులు సంపాదించుకుందాము. లాస్ట్కి మనం చూశారు, కేఎన్ఆర్ అనే వ్యక్తి, ఇతను పిఏ, జగన్మోహన్ రెడ్డి గారి పిఏ, వేలాది కోట్ల ఆస్తులన్నీ బయటపడతా అంటే ప్రజలంతా నివ్వరపోతున్నారు. వీళ్ళ ఆస్తులు ఏ విధంగా, ఒక పిఏగా మీ దగ్గర పనిచేసిన వ్యక్తి, ఏమీ లేని వ్యక్తి, ఆ రోజు ఇంటికి బాడీ కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు వేలాది కోట్లు డబ్బు, బంగారము, భూములు ఇన్ని కొట్టేసి ఈరోజు పేద ప్రజలను నడ్డి విరిసి, పేద ప్రజలకు చెందాల్సిన ఆస్తులన్నీ ఈరోజు వీళ్ళ ఖాతాల్లోకి, వీళ్ళ అకౌంట్లలోకి వెళ్ళిపోయినాయే. ఎవరి సొమ్మిది?
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈరోజు ప్రజల్ని ఈరోజు నడ్డి విరిచి ఈరోజు ఈ రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితికి వచ్చినప్పుడు 2024 ప్రజలు గమనించి వీళ్లకు బుద్ధి చెప్పి ఈరోజు 11 సీట్లకు పరిమితం చేశారు. రాబోయే కాలంలో వీళ్ళ తప్పులన్నీ బయటకు తీస్తాం. చట్టపరంగా కోర్టులో శిక్షిస్తాం. ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినారో, జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినా, ఇంకా పెద్దవాళ్ళు తప్పు చేసినా ఖచ్చితంగా దీంట్లో శిక్షార్హులే. ఇప్పుడు వదిలే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళని వదిలేస్తే రేపొద్దున వీళ్ళు ఇంకా రాబోయే కాలంలో ఎన్ని అక్రమాలైనా చేసే ప్రభావం ఉంటుంది అనుష గారు. అందుకోసమే మేము చాలా స్ట్రిక్ట్గా, పకడ్బందీగా, నిష్పక్షపాతంగా ఈరోజు ఎంక్వైరీ జరగాల. దీంట్లో తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా దోషులుగా నిలబెట్టినప్పుడే మనం ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటాం. ఇంకొకరు ఈ తప్పులు చేయరు. ఎందుకంటే పేద ప్రజలను నడ్డి విరిచిన వాళ్ళని వదిలే ప్రసక్తే ఉండదు, ఉండబోదుగానే నేను ఈరోజు చెప్తున్నాం మేడం.